హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను మొత్తం యూఎస్కి రావడానికి నా మాస్టర్స్ ఖర్చు, ట్రావెలింగ్, లేకపోతే సర్టిఫికేషన్స్లో, లేకపోతే ఇంకే అన్నీ కలిపి ఒక రఫ్గా ఎంత అయింది అని చెప్పి మీకు చెప్దామని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ వచ్చేసి నేను కన్సల్టెన్సీ ద్వారా వచ్చాను. సో నేను జాయిన్ అయిన కన్సల్టెన్సీ వచ్చేసి ఐడీపీ ఐఎల్స్ ఉంటుంది కదా! సో అదే జాయిన్ అయ్యాను చెప్పు. ఎందుకంటే అదైతే కొంచెం సెక్యూర్డ్ ఉంటుంది. అయినా సరే లైక్ ఏమన్నా ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయని. ఫ్రాడ్ అంటే నాకు ఫ్రాడ్ అని కాదు. లైక్ కొన్ని కన్సల్టెన్సీస్ ఎలా అంటే ఫ్రాడ్ చేస్తాయి. లైక్ లోన్ అప్లికేషన్స్ ఫ్రాడ్ పెట్టడం గానీ, కాలేజ్‌కి పంపించడం కానీ ఇలాంటివి ఉంటాయి. సో, నాకు రిస్క్ తీసుకోవాలనైతే అస్సలు లేదు. ఇట్స్ బెటర్ ఏదైతే అయింది. తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత కష్టపడడం కన్నా, అక్కడ ఉండి కష్టపడి నిజాయితీగా వస్తే బెటర్. ఎవ ఇలాంటివన్నీ నాకు రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో, అందుకే నేను ఐఎల్స్ ఐడీపీది కన్సల్ట్ అయ్యాను. సో, అప్పుడు నాకు ఆఫర్ ఉండే. యాక్చువల్‌గా ఐఎల్స్ ఐడీపీలో అయితే 7,000 సో, 6,000 చేంజ్ నియర్లీ 7,000 ఉండే ఫీ. కానీ నాకప్పుడు ఆఫర్‌లో నాకు 3,000 వచ్చింది. సో, నేను 3,000 పే చేశాను నాకు ఐఎల్స్ ఐడీపీలో. సో, నేను ముందుగానే డ్యూయోలింగో రాసాను. సో, డ్యూయోలింగో 5,000 కానీ నేను పర్టిక్యులర్‌గా టామోసీసీకే రావాలని అనుకున్నాను. ఈ కాలేజ్‌కే. కానీ ఆ కాలేజ్‌లో నేను 2023లో అప్లికేషన్ స్టార్ట్ చేశా. సో, 2022లో అంటే ఫాల్ బ్యాచ్ 2023 ఫాల్ బ్యాచ్ వరకు వాళ్ళు డ్యూయోలింగో యాక్సెప్ట్ చేశారు. నేను వస్తుంది స్ప్రింగ్ బ్యాచ్‌కి. సో, 2024 స్ప్రింగ్‌కి. కానీ అప్పటికి వాళ్ళు డ్యూయోలింగో తీసేశారు. సో, అప్పుడు నాకు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సో, అప్పుడు నాకు ఐఎల్స్ రాయాలి. సో, మళ్ళీ 15,000 పెట్టాను. సో, అప్పుడు 15,000 కాదు 16,000. సో, 16,000 పెట్టాను ఐఎల్స్ రాయడానికి. సో, 16,000 పెట్టి ఐఎల్స్ రాసాను. ఏమైందంటే ఫస్ట్ అటెంప్ట్ మంచిగా రాలేదు. అంటే అది ఎలిజిబిలిటీ క్రైటీరియాలోనే ఉంది. బట్ నాకైనా రిస్క్ తీసుకోవాలని లేదు. పోతే పోయినాయని మళ్ళీ రెండోసారి పెట్టి రాసాను. మళ్ళీ 16,000 పెట్టి మళ్ళీ కట్టి మళ్ళీ రాసాను. సో, ఫస్ట్ ఏమో 5,000 డ్యూయోలింగో. ఇక్కడ రాయల్స్ 2 సార్లు రాసాను. అక్కడ 30,000 ఆల్‌మోస్ట్ 32,000 అయింది. సో, ఇక్కడే కలిపి 37,000 అయిపోయింది నాకు. సో, ఇక్కడ 37 అయింది. మళ్ళీ కన్సల్టెన్సీకి 3,000. సో, ఇక్కడ 40,000 అయిపోయింది. సో, కన్సల్టెన్సీ వాళ్ళు నాకు లిస్ట్ ఇచ్చారు. కానీ నేను ఆ లిస్ట్ తీసుకోలేదు. నాకు ఆల్రెడీ ఒక కాలేజ్ ఉంది. నేను అదే కాలేజ్‌కెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో, టామోసీసీ ఎళ్ళాలి అని అనుకున్నాను. సో, ఎందుకైనా మంచిదని చెప్పి ఇంకో కాలేజెస్ కూడా అప్లై చేశా. బట్ ఐ వాస్ వెరీ స్ట్రాంగ్. అంటే నేను ఇదే కాలేజ్‌కెళ్ళాలని గట్టిగా ఉండే. సో, 2 కాలేజెస్‌కి అప్లై చేశానండి. చాలామందైతే 6 10 అప్లై చేస్తారు. కానీ నేనైతే 2 అప్లై చేశాను. కరెక్ట్‌గా. ఆ 2 కూడా ఎందుకు అప్లై చేశానంటే వీసాలో నన్ను అడుగుతారు. ఒకటే కాలేజ్ అప్లై చేశావా అనంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. అంటే ఏంటి ఒకటే కాలేజ్ అంటే సంథింగ్ అదర్ ప్లాన్స్ ఉన్నాయి. ఏదో ఒకటి వాళ్ళేదో అనుకుంటారు. ఒకటే కాలేజ్ ఎందుకు అప్లై చేశావు? అంటే ఈ కాలేజ్‌లో అంత స్పెషాలిటీ ఏముంది? మన దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. సో, అందుకే ఎందుకు రిస్క్ అని చెప్పి 2 కాలేజెస్ అని చెప్పి పెట్టాను. మాట వరుసగా. అండ్ నెక్స్ట్ నా అప్లికేషన్స్ సర్టిఫికేట్స్ పంపించాలి. లైక్ ట్రాన్స్క్రిప్ట్స్ ఉంటాయి కదా! సో, అవి కాలేజ్‌కి పంపించాలి. సో, అవి నార్మల్‌గా ఏదో ప్రాసెస్ ఉంది ఆన్‌లైన్‌లో. నాకు ఆ ప్రాసెస్ అస్సలు అర్థం కాలేదు. సో, ఎందుకొచ్చింది నాకు ఈ గోల అవసరమా అని చెప్పి నేనేం చేశానంటే ఇదంతా వద్దు. నేను పోస్ట్ ద్వారా పంపిద్దాము అని అనుకున్నా. సో, పోస్టల్‌కి అవి కాస్ట్ మళ్ళీ డిఫరెంట్ ఉన్నాయి. సో, నేను మా అదే ఎవరు కౌన్సిలర్‌ని అడిగాను. కౌన్సిలర్ కాదు. అదే ఐడీపీ ఆయనని అడిగాను. సో, మా ఐడీపీ ఆయనని అడిగితే ఆయనేమో మేమే పంపిస్తామని చెప్పి వాళ్ళే ఫ్రీగా పంపించేసారు కాలేజ్‌కి పోస్ట్ ద్వారా. సో, వెళ్ళిపోయిన ప్రాసెస్ అంతా బానే అయింది. నాకు అన్నీ వచ్చేసాయి. జాయినింగ్ లెటర్ అంతా అయిపోయింది. నెక్స్ట్ వీసా సెలక్షన్. నా అదృష్టం ఏంటో తెలీదు. అందరికీ యాక్చువల్‌గా వీసా అంటే వాళ్ళకి స్లాట్ దొరకవు. అస్సలు దొరకవు. కానీ నేను వీసా ఇట్లా చూస్తా ఉన్నా. అదే అప్లికేషన్ ఫస్ట్ ఉంటది కదా! అవన్నీ ఫిల్ చేయాలి. డీఎస్ 160 ఫిల్ చేయాలి. సో, అన్నీ ఫిల్ చేశా. ఫిల్ చేసి అంతా అయిపోయింది. తర్వాత నేను అది చెక్ చేసుకోవడం ఫిల్ చేసి పెట్టి స్లాట్స్ ఏమైనా ఉన్నాయా అని అప్పుడు చూసుకున్నా. చూసుకుంటే స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. కానీ అప్పుడు నాకు ముంబైలో మాత్రమే స్లాట్ ఉండే. నా అదృష్టం ఏంటంటే నేను అప్పుడు ఆ టైంలో టీసీఎస్‌లో జాబ్ చేస్తున్నా. సో, నేను అప్పుడు ముంబైలోనే ఉన్నా. నా టీసీఎస్ జాబ్ ముంబైలో అనమాట. సో, ముంబైలో స్లాట్ దొరికింది. సరే అని చెప్పి వెంటనే బుక్ చేసేసుకున్నా స్లాట్.
బుక్ చేసేసుకున్నాను. ఓకే. ఒక 15 డేస్ గ్యాప్ ఉండే నా వీసాకి. 15 ఇంకా ఎక్కువనే ఉండే. 20-15 డేస్ గ్యాప్ ఉండే నా వీసా ఇంటర్వ్యూకి. దొరికింది. బుక్ చేసేసుకున్నాను. ఆ తర్వాత వెంటనే నాకు మాక్ ఇంటర్వ్యూస్ మా ఐడీపీ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన మాక్ ఇంటర్వ్యూస్ చేయడము, ఇట్లా నన్ను ప్రిపేర్ చేపించడం, కొన్ని మెటీరియల్స్ పంపియడము, ఇట్లా చేస్తూ ఉండే. సో, అలా నేను ప్రిపేర్ అయ్యాను. సో, నాకు ఈ వీసా స్లాట్ బుక్ చేయడానికి ఆ DS-160 ఆ పర్టిక్యులర్ దానికి కాస్ట్ వచ్చేసి సమ్ 35,000 35,000-40,000 అయింది. సో, ఇక్కడే మళ్ళీ ఆ 40 ఇక్కడ 40 కలిపితే ఒక 80,000 అయిపోయింది. సో, వీసా అయింది. నాకక్కడ ట్రావెలింగ్ ఖర్చులు ఏమి అవ్వలేదు. ఎందుకంటే నేను ఆ టైంలో ముంబైలోనే ఉన్నా. నా జాబ్ ముంబైలో. సో, ట్రావెలింగ్ ఖర్చులు ఏం లేకుండే. అంతా అయిపోయింది. తర్వాత వీసా వచ్చేసింది. వీసా రాగానే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాము. సో, ఫ్లైట్ టికెట్ వచ్చేసేమో ఇంకోటి పాయింట్ మెయిన్‌గా ఏంటంటే వీసాలో బయోమెట్రిక్ ఇంకా ఇంటర్వ్యూ. నాకు బయోమెట్రిక్, ఇంటర్వ్యూ 2 ముంబైలోనే పడిపోయాయి. సో, నాకిక్కడ ట్రావెలింగ్ ఖర్చులు రాలేదు అదృష్టం కొద్దీ. సో, అక్కడ అయిపోయింది. నెక్స్ట్ వీసా రాగానే ఫ్లైట్ బుక్ చేసుకోవడం. ఫ్లైట్ బుక్ చేయడం పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. నేను ఎంత ట్రై చేసినా సరే నాకు మినిమమ్ ఎంత పడిందంటే 1,26,000 అంటే 25,000 సమ్ చేంజ్. నేను రౌండ్ ఫిగర్ చేసి 1,25,000 చెప్తున్నా. సారీ 26,000 చెప్తున్నాను. సో, అది నా ఫ్లైట్ టికెట్ కాస్ట్ వచ్చేసి. అది ఆ తర్వాత మళ్ళీ నా హెచ్ఆర్‌కి చెప్పేసి ఆవిడ రిక్వెస్ట్ చేసి మా టీమ్ లీడర్‌ని రిక్వెస్ట్ అంత పెద్ద స్టోరీ అయింది. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను. నేను తర్వాత బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళిపోయాను. అక్కడ షాపింగ్ ఖర్చులు. నాకు ముంబైలో కొంత షాపింగ్ చేశాను నేను. సో, ముంబైలో ఒక 15,000 అట్లా షాపింగ్ చేశాను. ఇక్కడ హైదరాబాద్ రాగానే నాకు షాపింగ్ అంత ఖర్చు అవ్వలేదండి. నాకు తెలుసు షాపింగ్ నేను ఒక 50,000 కూడా ఖర్చు పెట్టను. ఒక 30,000 ఖర్చు పెట్టుంటానేమో. బట్ ఎందుకైనా అక్కడక్కడ చిల్లర ఉంటది గదా! అండ్ ఆల్సో నాకు వీసా డాక్యుమెంట్స్‌కి వాటికి ఒక 5,000 10,000 ఖర్చయింది. అదే సీవీ అని ఉంటది. అఫిడవిట్ లాయర్ నుంచి అఫిడవిట్స్ ఉంటాయి. సో, ఆ లాయర్‌కి డబ్బులివ్వడం గానీ, సో, డబ్బులిస్తే మళ్ళీ అదేదో నేను ఫ్రాడ్ చేస్తున్నా అనుకోకండి. ఫ్రాడ్ గాదు. నిజమే అది. నిజమైన వాటికి కూడా మీకు లాయర్ తెచ్చుకోవాలంటే లాయర్‌కి ఫీ పే చేయాలి కదా! సో, దానికి ఒక 10,000 అక్కడ అయిపోయింది. సో, నాకు సర్టిఫికేట్స్‌కి ఒక 10,000 అయిందక్కడ. అపార్ట్ ఫ్రమ్ ఫ్లైట్ టికెట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లోన్ నేను మా పేరెంట్స్ మీద ట్రై చేశాను. నాకు నా పేరెంట్స్ మీద లోన్ రాలేదు. సో, ఐ థాట్ ఆఫ్ మీకు కూడా చెప్తున్నాను. ఎవరైనా ఫైనాన్షియల్లీ లో ఉన్నా సరే, మీరు మీ పేరెంట్స్ నుంచి లోన్ లేకపోయినా సరే, యూ కెన్ అప్లై ఫర్ లోన్. ప్రాజిటీ ఫైనాన్స్ అని ఉంది. నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, అది ఇంటర్నేషనల్ ఫండింగ్ అనమాట. మీకు ఈజీగా లోన్ వచ్చేస్తుంది ప్రాజిటీ ఫైనాన్స్ నుంచి. సో, ఏంటి లైక్ లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌కైనా, కాలేజ్ ట్యూషన్ ఫీకైనా సరే వాటికి కలిపి మీకు ఇచ్చేస్తారు. కానీ ఒక పాయింట్ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ వాడిచ్చే లిస్ట్‌లో ఉండాలి. అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు ప్రాజెక్ట్ ఫైనాన్స్‌కి. లేకపోతే యూ విల్ బి నాట్ ఎలిజిబుల్ ఫర్ థాట్. సో, నేను ప్రాజెక్ట్ ఫైనాన్స్ తీసుకున్నా. కానీ ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఏంటంటే మీరు రిటర్న్ పేమెంట్ కూడా యూఎస్‌డీలోనే కట్టాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు ఇండియా నుంచి లోన్ తీసుకున్నారనుకోండి, అది రూపీస్‌లో ఉంటది కదా! సో, రూపీస్‌లో ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 12,00,000 లోన్ తీసుకున్నారనుకోండి, మీరు ఇక్కడ యూఎస్ఏలో ఒక 3 ఇయర్స్ తర్వాత కడతారు. యూఎస్ డాలర్ అనేది పెరుగుతది. అంటే మీరు లోన్ తీసుకున్నప్పుడు $1 వచ్చేసి సమ్ 82 అనుకోండి. మీరు క్లియర్ చేసే లోపల అక్కడ $1 సమ్ 85 అవ్వచ్చు. సో, అది మీకు ప్రాఫిట్. మీరు లోన్ తిరిగి యూఎస్‌డీలో కడుతున్నప్పుడు మీకా అమౌంట్ అనేది తక్కువైపోతుంది. యూ విల్ బి ఇన్ ప్రాఫిట్ తగ్గిపోతుంది. ఈజీగా కట్టేయొచ్చు. కానీ ప్రాజెక్ట్ ఫైనాన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మీరు తీసుకునేది యూఎస్‌డీలోనే ఉంటుంది. తిరిగి కట్టేది యూఎస్‌డీలోనే ఉంటుంది. సో, అక్కడ మీకు అదొకటి. కానీ ఏమీ ఆప్షన్ లేనప్పుడు అదొక్కటే ఆప్షన్ గాబట్టి ప్రాజెక్ట్ ఫైనాన్స్ నేను అది తీసుకున్నాను. కానీ అప్పటికి మా మమ్మీ అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హై ఉంది. అది యూఎస్‌డీదొకటి ఎందుకంత అని చెప్పి అన్నది. సో, తర్వాత నాకు మా మామయ్య లోన్ ఇప్పించారు. సో, నేను ఎస్‌బీఐ నుంచి లోన్ తీసుకున్నా 40,00,000 అది. సో, నాకు ఆ లోన్‌కి ఖర్చు మళ్ళీ 30,000 అయింది. సో, ఇది ఫైనల్‌గా మొత్తం ఖర్చు. సో, మొత్తం నాది ఖర్చు 2,65,000 అయింది. సో, దాన్ని రౌండ్ ఫిగర్ చేసేస్తాను. ఒక 3,00,000 అండి. సో, మొత్తం దానికి 3,00,000 అయింది ఖర్చు.
మిగతాది యాక్చువల్లీ నేను ఒక కార్డ్ తీసుకున్నాను కదా! దాంట్లో డంప్ చేసుంటాను. నేను ఫారెక్స్ కార్డ్ తీసుకున్నా. ఎస్‌బీఐ నుంచి ఫారెక్స్ కార్డ్. సో, దాంట్లో డంప్ చేశాననమాట కొంత అమౌంట్. సో, ఇట్స్ లైక్ చెప్తున్నాను మీరు నా కాలేజ్‌కి ఎవరైతే రావాలనుకుంటున్నారో ప్లీజ్ దయచేసి కన్సల్టెన్సీకి ఎళ్ళకండి. వేస్ట్ ఆఫ్ టైమ్ ఐయామ్ టెల్లింగ్ యూ. కన్సల్టెన్సీ వద్దు అనే చెప్తాను. ఎందుకంటే నేను కన్సల్టెన్సీ తీసుకున్నా గానీ పెద్ద యూజ్ అవ్వలేదు. ఒకటి యూజ్ ఏంటంటే వాళ్ళు పోస్ట్ ద్వారా ఫ్రీగా పంపించారు. అది యూజ్ అయింది. ఇంకా ఏం యూజ్ అయింది అంటే కొన్ని మాక్ ఇంటర్‌వ్యూస్ తీసుకున్నారు. సో, అది యూజ్ అయింది. థాట్స్ ఇట్. నేను అంతకు మించి ఆ కన్సల్టెన్సీ నుంచి ఏది వాడలేదు. సో, నా సజెషన్ ఏంటంటే మీకు మీరు కన్సల్టెన్సీ అవసరం లేదు. ఏం తీసుకోకండి. సో, థట్ ఈస్ ద థింగ్. ఇది మొత్తం నా ఖర్చు. సో, మీకిది చాలా హెల్ప్‌ఫుల్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. మీరు నా యూట్యూబ్ అకౌంట్‌కి వెళ్తే నా మెయిల్ ఐడీ ఉంటుంది. ఎవరైనా స్టూడెంట్స్ కానీ నా కాలేజ్‌కి రావాలనుకుంటే నాకు మెయిల్ చేయండి. నేను మీకు ఏంటి, ఎలా అని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఐ విల్ హెల్ప్ యూ ఇన్ అప్లయింగ్ టు ద కాలేజ్ లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఏ కన్సల్టెన్సీ ఎళ్ళకుండా ఈజీగా మా కాలేజ్‌కి అప్లై చేయొచ్చు. నేను మీకు హెల్ప్ చేస్తాను. నా మెయిల్‌కి మెయిల్ పెట్టండి. ఐ విల్ డెఫినెట్‌లీ ట్రై టు హెల్ప్ యూ. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియోస్‌లో పార్ట్ టైమ్ జాబ్స్ ఎలా ఉంటాయి మా కాలేజ్‌లో లైక్ అసిస్టెంట్‌షిప్స్ పొజిషన్స్ కూడా నేను ఒక వీడియో చేస్తాను ఫర్ ష్యూర్. అసిస్టెంట్‌షిప్స్ ఒకటి చేస్తాను, పార్ట్ టైమ్స్ చేస్తాను అండ్ యాహ్! అన్నీ చేయడానికి ట్రై చేస్తాను. సో, ప్లీజ్ డూ ఫాలో, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంకోటేంటంటే పార్ట్ టైమ్స్ మా కాలేజ్‌లో పర్లేదండి. బానే ఉంటాయి. అంత వర్స్ట్ సిట్యుయేషన్ అయితే నేను చెప్పను. అంత బ్యాడ్ అని కూడా నేను అస్సలు చెప్పను. ఇట్స్ గుడ్ కంపేర్డ్ టు అదర్ కాలేజ్ ఇట్స్ గుడ్. మంచిగానే ఉంది. అది. సో, ఓకే. థాంక్ యూ. బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.